పారాయణ చెయ్యండి, పారాయణ చెయ్యండి, పారాయణ చెయ్యండి అని సుందరకాండనన్ని మాటలు ఎందుకు చెప్తారో తెలుసా? ఒక్కటే కారణం. మీరు చూడండి, శ్రీరామాయణంలో ఆయన వెళ్ళిపోతున్నారు. రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి అంటారు మహర్షి. నిరాధారమైన ఆకాశంలో వెళ్ళిపోతున్నారు. పైకి లేచినదేం సామాన్యమైంది లేవలేదు సముద్రంలోంచి. దర్శయామాస శృంగాని సాగరేణ నియోజిత శాతకుంభమయై శృంగై సకిందర మహోరగై అని బంగారు పర్వత శిఖరాలు పైకి లేచాయి. అదేం ఓ కాసు బంగారం కాదు, ఓ తులం బంగారం కాదు, బంగారు పర్వతం పైకి లేచింది. లేచి నిపత్యమమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం అంది. నా పర్వత శిఖరం మీద కూర్చో, కాస్త తేనె తాగు, 2 పళ్ళు తిను, తర్వాత వెళ్ళు అంది. హనుమన్నారు, మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చిత. సముద్రం మధ్యలోంచి బంగారు పర్వతం వచ్చింది అంటే ఇది నాకు విఘ్నం, కాబట్టి నాకు అక్కర్లేదు. కాబట్టి వరసాపాతయామాస జీమూతం ఇబమారుత, వక్షస్థలంతో కొట్టి పర్వత శిఖరాల్ని చూర్ణం చేశారు. లక్ష్యం చెప్పడం తేలిక కాదు, లక్ష్యానికి నిలబడడం అంత కష్టం.